సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏ టు జెడ్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట, అంటే గంగానమ్మ సంబరం అనమాట. సో ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాను అనమాట. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూసేద్దాం రండి. సో ఇంకా మా ఊరైతే వచ్చేసామండి. మా ఊరు అంటే మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు అనమాట ఆ ఊరు. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఫేమస్, చాలా ఫేమస్ అనమాట. సో అలాగే ఇక్కడ చెరువులు కూడా ఉంటాయి, సారీ కాలువలు కూడా ఉంటాయి అనమాట. సో చూపించేస్తాను. మా ఊర్లో గంగాలమ్మ తల్లి సంబరం మరియు దుర్గమ్మ తల్లి సంబరం ఘనంగా జరుగుతుంది. మా ఎక్క తీసి యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ గంగానమ్మ సంబరం వచ్చేసి 68వ సంవత్సరం అండి. ఇగోండి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి వచ్చేసి పొద్దున్నే 4 గంటలకి చలనైవేద్యం అయితే పెట్టేస్తారనమాట. సో ఇక్కడ మా నందు వచ్చేసి అమ్మవారికి ఇలా వేపాకులు, పసుపు, కుంకుమ వేసి నీళ్ళనైతే రెడీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి అమ్మవారి అలంకరణ అయితే జరిగేస్తుంది. చిన్న చిన్న మిస్టేక్స్ అమ్మవారి గురించి చెప్పాలన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో అర్థం చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను. సో మా ఊర్లో మేము ఎలా జరుపుకుంటున్నాము పండగ అనేది మాత్రమే. సో చిన్న చిన్న మిస్టేక్స్ అమ్మవారి వీడియోస్లో ఏమైనా ఉంటే కనుక క్షమించండి. ఇవ్వండి ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ తల్లినైతే దండలతో, అలాగే మనకి మొక్కులు ఉంటాయి కదండి, మొక్కుబళ్ళు అంటే కొంతమంది మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో దండలు, నిమ్మకాయ దండలు, అలాగే చీరలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఊర్లో అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా జరుగుతుంది. ఈ ఊర్లో అంటే మా ఊర్లో చాలా డిఫరెంట్గా జరుగుతుంది అనమాట అమ్మవారి గంగానమ్మ సంబరం అనమాట. సో చాలా బాగా చేస్తారు. 68వ సంవత్సరం అనమాట వాస్తేహోత్సవం. సో చాలా చాలా బాగా జరుగుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి ఈ గంగానమ్మ సంబరం మేము ఎలా జరుపుకున్నాం అనేది టోటల్గా ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఇక్కడ వచ్చేసి కమిటీ కుర్రోళ్ళు ఉంటారు కదండి, ఆ కుర్ర వాళ్ళందరికీ ఒకేలాంటి టీషర్ట్స్ని డిజైన్ చేశారనమాట. సో మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో అమ్మవారి 2 కళ్ళు బొమ్మ వేసి టీషర్ట్ మీద వేస్తారు, చాలా బాగుంది. సో కమిటీ కుర్రోళ్ళందరూ ఒక టీషర్ట్ని అయితే ఫాలో అయ్యారనమాట, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ పసుపు కుంకుమ అమ్మవారికి వేసే టైంలో మన మీద కూడా చల్లుతూ ఉంటారు అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇదిగోండి కమిటీ కుర్రోళ్ళందరూ సో వైట్ టీషర్ట్స్ అన్ని రెడ్ టీషర్ట్స్ లా మారినాయి అనమాట, పసుపు కుంకాలు పడి. ఇక్కడ వచ్చేసి ప్రభబండి, అంటే ఇందాక నేను చూపించాను కదా అమ్మవారు అక్కడ అలంకరణ చేస్తున్నారని. సో ఆ అలంకరణ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాక్టర్ మీద ఊరేగిస్తారనమాట. సో ఇదిగోండి మా అక్క వాళ్ళైతే అమ్మవారికి ఏం సమర్పించుకోవాలనుకుంటున్నారో అవన్నీ రెడీ చేసుకున్నారు. సో అలా తీసుకువెళ్తున్నారనమాట. ఇదిగోండి చీరలు, అలాగే వాటర్ అమ్మవారికి, అలాగే నిమ్మకాయల దండ కూడా వేస్తున్నారనమాట. సో మనకి తోచినంత ఏదో ఒక విధంగా మనం ఏమనుకుంటున్నామో అవి పెట్టేసుకోవచ్చు అనమాట అమ్మవారికి. సో ఇక్కడ పూనకాలు కూడా వస్తున్నాయి అనమాట, పూనకాలు కూడా వస్తున్నాయి అమ్మవారి గంగానమ్మ సంబరం రోజు చాలా మందికి వస్తూ ఉంటాయి. సో అమ్మవారి దగ్గర అలా ప్రభబండి, అంటే ఇప్పుడు ట్రాక్టర్ మీద ఊరేగిస్తున్నారు కదండి, ఆ ట్రాక్టర్ మీద ఊరేగించడాన్ని ఇక్కడ ప్రభబండి అంటారు అనమాట. సో ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయితే జరిగింది. సో మెయిన్ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఇగోండి ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసారనమాట. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ, ఇదిగోండి చూడండి చాలా బాగా చేశారు. అలాగే నెక్స్ట్ ఇదిగోండి బిర్యానీ ఇంకా అవుతుంది అనమాట, వండుతున్నారు. సో ఆ ప్రభావంతి వెళ్ళా అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ గారెలు అయితే వేస్తుంది అనమాట.
అన్నయ్య కూడా ఇప్పుడు చికెన్ కర్రీ విత్ గారెలు తింటున్నాడు. నేను బగారా రైస్, మా అక్క వాళ్ళు చేశారు, అలాగే మా పెద్దమ్మ కూడా చేసాను అనమాట. ఇగోండి ఇక్కడైతే ప్రబ్బండి మీద అమ్మవారి వేషం వేసుకొని ఇద్దరైతే కూర్చున్నారు కదా. సో వాళ్ళైతే ఎవరైనా కానీ పండగ రోజు అలా వెయ్యాలి అనుకుంటే గనక కన్యలైతే వేస్తారనమాట. సో పెళ్లి కాని వాళ్ళు వేస్తూ ఉంటారు అలాగా. సో ఇక్కడ చూసారు కదా మా అత్త వాళ్ళ అంటే ఆ సరౌండింగ్స్లో మా అత్త వాళ్ళ ఇల్లు, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కాలువ అయితే ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది.